మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది, రకరకాల పిండి వంటలు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సండేస్ అప్పుడు కూడా ఇప్పుడు నేను అడగబోయే వంటలు ట్రై చేస్తారండి. ఫెస్టివల్ సీజన్ అనే కాదు, వడలు, ఒక ప్రాంతంలో వడలు అంటారు, ఇంకో ప్రాంతంలో గారెలు అని పిలుస్తారు. మినపప్పుతో చేస్తారు బాగా, బట్ అది డీప్ ఫ్రై ఐటమ్ అన్నా కూడా స్పెషల్ ఖచ్చితంగా చెయ్యాలి అన్న క్రమంలో చేస్తూ ఉంటారు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఈ వడలు తీసుకోవచ్చా, ఏ రూపంలో తీసుకోవాలి, ఎంతవరకు తీసుకుంటే బెటర్? మనం ఏది కూడా కాదనట్లేదు, అలాగని అతిగా ప్రోత్సహించట్లేదు. సో ఇప్పుడు వడ అంటే ఏం వడ అంటారు? దాంట్లో ఇంగ్రీడియంట్స్ చెప్పండి మీరు. మినపప్పుతో చేస్తారు సార్. మినపప్పు. సో మినపప్పుకు బదులుగా మనం లో గ్లైసిమిక్ ఫుడ్స్ అనుకుంటూ ఉంటాం కదా, ఏది వాడచ్చు అంటారు? దాంట్లో కొంచెం ఆల్టర్నేట్ వాడతారు కొద్దిగా అని అంటే గనక మొక్కజొన్న వడలని, అలసంద వడలని. అలసంద అనేది చాలా మంచిది, మొక్కజొన్న కూడా మంచిది, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం మల్టీ మిక్స్ కింద కానీ ట్రై చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రొటీన్ కంటే కూడా ఇంట్లో ఇప్పుడు ఆడవారు వండారు అనుకోండి, ఆ ఇంట్లో ఎవరైతే తినబోతారో డెఫినెట్గా వండిన వాళ్ళకి ఇష్టమే. ఎవరికైతే చూడండి కొత్తగా మనం ట్రై చేసాం, ఎలాగొచ్చింది, సో వాళ్ళు కూడా తిన్నప్పుడు వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనం ప్రతిసారి కొంచెం డిఫరెన్స్ అనేది కూడా మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో ఏంటంటే రొటీన్గా ఉన్నా కూడా అది అకేషన్ తక్కువ ఉండేది కాబట్టి, ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా జరిగేటిది కాబట్టి ఆ దొరికిందన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అకేషన్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ ఈ పండగ రూపంలో కానీ మంచి ఫుడ్స్ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువగా తింటున్నాం. మనం భారతదేశంలో కూడా మంచి ఫుడ్స్ని ఎక్కువగా సేవిస్తున్నాం, ముఖ్యంగా హై గ్లైసిమిక్ ఫుడ్స్ని తరచూ తింటున్నాం మనం. సో మనకు ఒక పండగ వచ్చినప్పటికీ, అది పండగ అయినప్పటికీ, ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మొన్న బయట బిర్యానీ తిన్నాం, రేపు పండగ వచ్చింది. సో ఏం గ్యాప్ వచ్చింది ఇక్కడ కదా? సో పండగలో ఏం స్పెషల్, ఇంకా స్పెషల్ కావాలి అప్పుడు. సో మొన్న పెళ్లి ఫంక్షన్ కంటే ఈరోజు ఇంట్లో పండక్కి ఇంకా కావాలి, దానికి ఇంకా లిమిట్ ఎక్కడుంది? సో అలాగంటున్నానండి, మరోలాగా ఊహించకండి. సో కాబట్టి కొంచెం ఇలాంటి డిఫరెన్స్గా కొంచెం ట్రై చేసినప్పుడు మీ మనసుకి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా అభిప్రాయం. సో ఇంకా మిల్లెట్స్లో కూడా కొన్ని ప్రయోగించవచ్చు. మీరు పూర్తిగా చిరుధాన్యాలతో కాకుండా 2-3 వెరైటీస్ కూడా కలిపి కూడా మనం ట్రై చేయొచ్చు కదా. సో డీప్ ఫ్రైస్ అనేవి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అంత మంచిది కాదు, ట్రై చేసిన అంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అంటూ ఉంటారు. బట్ దీనికి చాయిస్ ఇంకేముంటాయండి ఆల్టర్నేట్ మనకి? ఇప్పుడు డీప్ ఫ్రైతో ఏంటంటే ముఖ్యంగా చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు, కాస్త కార్డియాక్ పేషెంట్స్ కూడా ఉంటారు, కొలెస్ట్రాల్ మందులు, బ్లడ్ ప్రెషర్ మందులు కూడా వాడుతూ ఉంటారు, రక్తం పల్చగా ఉండటానికి కూడా మందులు వాడుతూ ఉంటారు. సో కొంచెం ఆయిల్, కొలెస్ట్రాల్ వీటి వల్ల కొలెస్ట్రాల్ కొంచెం పెరుగుతుందని గుండె డాక్టర్లు కూడా ఆయిల్ అవాయిడ్ చేయండి, తక్కువ తీసుకోండి అని వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు ఆయిల్తో మినిమం వడలు కంటిన్యూ చేస్తే ఓకే, ఆ రోజుకి బాగానే ఉంటుంది. బట్ ఆయిలే లేకుండా మీరు ట్రై చేయొచ్చు కదా అనేది ఇంకొక అభిప్రాయం అనమాట. ఇప్పుడు ఎలాగైతే కుడుములు చేస్తారు కదా, అదే టైప్లో కూడా ఆ వడకి ఏదైతే పిండి వాడతారో మీరు అలాంటి ప్యాన్ మీద కానీ, లేదా జనరల్గా దోశ వేసే ప్యాన్ మీద కూడా ఆ వడకి ఏదైతే పిండి పెడతామో దీని మీద పెట్టేసి మంట కాస్త తక్కువ పెట్టినట్లయితే ఆల్మోస్ట్ మనకు అదే వడ కన్సిస్టెన్సీ బేకింగ్ అయ్యి వస్తుంది. ఎయిర్ ఫ్రైలో కూడా వడను మనము ట్రై చేయొచ్చు. కాకపోతే మందంగా లేకుండా కొంచెం తిన్నుగా చేసినట్లయితే అది బేక్ అయ్యి వడ కూడా బాగా వస్తుంది. ప్లస్ ఓవెన్ ఉంటే ఓవెన్లో ఇంట్లో ఎనీవే ట్రై చేయొచ్చు. సో కొత్తగా ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇంకా ఎనీవే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు తక్కువ వడలతో తీసుకోవచ్చు, మంచి ఆప్షను. ఇంకపోతే ఈ పెనం మీద ఏదైతే దోశ పెనము లేదా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది చూసారా, దాని మీద కూడా ఆ పిండేసి ట్రై చేయాలి, బాగొస్తాయండి, బాగొస్తాయి. సో మీరు ఎవరికైతే చేస్తున్నారో ముందుగానే కూడా చెప్పాలి, చూడండి ఈరోజు ఇలా మనం ట్రై చేస్తున్నాము, ఇది ఇలా ఉండబోతుంది అని చెప్తే వాళ్ళు ఆ యూజువల్ వడ ఎక్స్పెక్టేషన్లో ఉండరు అప్పుడు. కాబట్టి కంప్లైంట్ చేయకుండా వండింది హ్యాపీగా తింటారు. వెజిటబుల్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా కొంచెం మనకు ఫైబర్ వస్తుంది కాబట్టి దానివల్ల బెనిఫిట్స్ ఎలాగో ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు వడను ఎక్కువగా చట్నీస్ వాడతారు కదా, ఆ చట్నీస్ కూడా వెజిటబుల్ చట్నీస్ లాగా తీసుకోగలిగితే ఇంకా బెటర్ ఆప్షన్. సో అంటే క్యారెట్తో చట్నీ, లేకంటే
బీట్రూట్తో కూడా చట్నీ చేయొచ్చు. ఇంకా ఈ విధంగా మీరు ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, ఈ వెజిటబుల్తో వచ్చే బెనిఫిట్ కూడా మనకు ఉంటుంది కదా. పల్లీల చట్నీయో ఇట్లాంటిది కాకుండా టొమాటో ఇలాంటి అంటే వెజిటబుల్స్ తో ప్రిఫర్ చేయమంటారు. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటేనండి, గారెలు అనగానే ఈ చికెన్ కొన్ని చోట్ల పక్కా ఇదొక స్పెషల్ రెసిపీ అండి అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. తెలంగాణలో కొన్ని గారెలు చికెన్ ఇది కామన్ గా ఉంటుంది. నో సో ప్రాబ్లం. తీసుకోవచ్చా అలా అసలు? డెఫినెట్గా తీసుకోండి, తప్పేం లేదు. ఇష్టపడి తీసుకుంటారు. బట్ క్వాంటిటీని చూసుకోండి. ఇష్టంగా బాగున్నాయి కదా అని చెప్పి మనం యూజువల్గా ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో క్వాంటిటీని కొంచెం కౌంట్ చేసుకొని ముందుగా మనకి ఎన్ని కావాలని ముందుగా పెట్టేసుకొని అక్కడితో తినేస్తే క్వాంటిటీ లిమిట్ అవుతుందండి. ఫస్ట్ 2 పెట్టుకొని బాగున్నాయి కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోతాం అనమాట. అలా మనకు తెలియకుండానే పొట్ట నిండే వరకు తినాలనుకుంటాం, తినేస్తాం. ఎక్కువైపోతుంది, మళ్ళీ అరుగుదల ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బ్యాడ్గా ఫీల్ అవుతాం, అరే మనం తక్కువ తినుంటే బాగుండేది కదా అని. సో అలా కాకుండా మీరు ఎన్ని తినగలుగుతున్నారు, లేదా మీరు ఎన్ని తినాలనుకుంటున్నారు, లేదా ఎన్ని తింటే మీకు మంచిది అనే క్లారిటీని మీరు పెట్టుకొని తీసుకున్నట్లయితే బాగుంటుంది. చికెన్ కూడా వడ కోసం చేసేటప్పుడు అది గ్రేవీ పల్చగా ఉండేలాగా ట్రై చేయండి. ఓకే. థిక్ గ్రేవీ వద్దు. ఇప్పుడు గ్రేవీ కోసం కొన్ని కలుపుతారు కదా, అవును. ఆ పేస్ట్ ట్రై చేయకండి. జస్ట్ అల్లం, వెల్లుల్లి, ఇంకేదైతే ప్లెయిన్గా చికెన్ పులుసు అంటే పల్చగా ఉంటుంది అనమాట. పల్చగా ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాటుకోడి అవకాశం ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ ఆప్షన్, దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. సో బట్ ఇవి వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్ లెగ్ అని తీసుకురాగలిగితే ఈ వడలు ఇట్లాంటివి అరుగుదల కొంచెం టైం పడతాయి. ముఖ్యంగా పెద్ద వయసులో వాళ్ళకి అరుగుదల టైం ఎక్కువ పడుతుంది. చిన్నపిల్లలు వీళ్ళకి త్వరగా అరిగిపోతాయి, పెద్దవాళ్ళకి టైం పడుతుంది. కాబట్టి ఇట్లాంటి కొంచెం అరుగుదల జీర్ణం టైం తీసుకునేటి పదార్థాలు బ్రేక్ఫాస్ట్కు లేదా మ్యాక్సిమం లంచ్కి కానీ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది వీళ్ళకి. ఈవినింగ్ లేదా నైట్ తిన్నారనుకోండి, ఇది కొంచెం అరుగుదల ఇబ్బంది అవుతుంది, అసౌకర్యంగా ఉంటుంది, రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు, రాత్రిలో దాహం వేస్తుంది వాటరు. కాబట్టి ఎంజాయ్ చేయలేం కదా. తిన్నప్పటికీ ఆ కొద్ది నిమిషాలు రుచిగా ఉన్నప్పటికీ తర్వాత 3-4 అవర్స్ మనం స్ట్రగుల్ అవుతాం కదా. సో అలా కాకుండా సౌకర్యంగా ఉండండి అనేది కూడా ఒక పాయింట్ అండి. సో మొత్తానికి మార్నింగ్ టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనే తీసుకుంటే నెక్స్ట్ దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవడం అనేది తీసుకుంటే బెటర్ అని అంటారు. రైట్. సో తీసుకోవచ్చు, బట్ దేనికైనా ఒక లిమిటేషన్ ఉంది అంటున్నారు. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తో మనం పెట్టినట్లయితే ఇడ్లీ దోశతో తీసుకుంటాం. సో వడలో ఇష్టపడుతున్నాం అన్నప్పుడు ఇడ్లీను దోశను అవాయిడ్ చేసేసి ఓన్లీ వడకి వెళ్ళిపోవచ్చుగా. డైరెక్ట్ గా అవే తినాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇడ్లీ క్వాంటిటీ ఇది తగ్గించి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ప్లాన్ చేయండి. కొంతమంది ఏంటంటే మొహమాటానికి తింటూ ఉంటారు, తప్పక అవి అవాయిడ్ చేయాలి. వాళ్ళకి తెలుసండి, ఆ తర్వాత కొంచెం అసౌకర్యంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో తిని అసౌకర్యంగా ఎందుకు ఫీల్ అవ్వాలి, తిని మీరు సౌకర్యంగా సంతోషంగా కదా ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్గా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.